మాయ చేస్తానంటూ తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అలా వరుస సక్సెస్లతో జెండా పాతిన ఈ అమ్మడు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ అడ్రస్ దొరక్క తెగ సతమతమైపోతోంది. అయితేనే బాలీవుడ్ లో క్రేజ్ వెబ్ సిరీస్లతో లాక్కొచ్చేస్తున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లోనూ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారంటూ సిద్ధమైపోతోంది. ఈ క్రమంలోనే ఇదివరకే సాలిడ్ సక్సెస్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ తో జతకట్టబోతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. సమంత ఏ మాయ చేసావే అంటూ టాలీవుడ్ ని మాయ చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ 2023లో వచ్చిన ఖుషీ తర్వాత మరో తెలుగు సినిమా చేసింది లేదు. ఇక ఇక్కడ కాదు అంటూ గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో పాగా వేయడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. అయితే హిందీలో సినిమాలతో కాకుండా వెబ్ సిరీస్లతో ఈ ప్రయత్నాలు చేయడం విశేషం. అయితే కారణాలు ఏవైనప్పటికీ శామ్ తెలుగు సినిమాలు అంటే ఆసక్తి చూపించడం లేదన్నది వాస్తవం. కానీ తెలుగులో ఆల్రెడీ కమిట్ అయిన మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ కమ్ యాక్షన్ సినిమాని కూడా ఇప్పటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ బేబీ అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డితో జత కట్టబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ముందు చేసిన జబర్దస్త్ డిజాస్టర్ అయినప్పటికీ ఓ బేబీ సినిమా మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. ఇక వస్తున్న వార్తలు గనక నిజమైతే వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రాబోతుందన్నమాట. అయితే అది కొత్త సినిమానా, మా ఇంటి బంగారం సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుందా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇక హిందీ విషయానికి వస్తే సీటాడెల్తో సక్సెస్ కొట్టిన శామ్ తాజాగా తుంబా దర్శకుడు అనిల్ రాహి బర్వే తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి ఈసారి ఎలా అలరించనుందో. For more videos like this, subscribe Big TV channel.